గులాబ్ జామున్ చేసిన ప్రతిసారి ఈసారన్నా మంచిగా చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి స్టార్ట్ చేస్తా. ఈరోజు కూడా అట్లనే స్టార్ట్ చేసిన. చాలామంది వీడియోస్ చూస్తుంటే ఎంత ముద్దుగా వస్తాయి, ఇట్లా ఒత్తి మరీ చూపిస్తారు, ప్లఫీగా సూపర్గా వస్తాయి. సరే ఎట్లనైనా చేసి అట్లా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి కొంచెం ప్రేమగా చేద్దామని ఇంకా గులాబ్ జామున్ స్టార్ట్ చేసిన అనమాట చేయడం. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే కదా, గులాబ్ జామున్ మిక్స్ అయితే మనకి ఇన్స్టాంట్గా దొరుకుతుంది కదా. సో అదే తీసుకొని నేను కొంచెం వాటర్ వేసి కలిపిన. రీసెంట్గా నేను ఒక వీడియోలో చూసిన ఏంటంటే కొంచెం నెయ్యేమో యాడ్ చేసిరనమాట కలిపేటప్పుడు. సరే ఇట్లా చేస్తేనే కొంచెం మెత్తగొస్తే ఏమో అని చెప్పేసి ట్రై చేసినాను. కానీ అసలు ఎంత కష్టమైందంటే ఏడుపు వచ్చేసింది. ప్రతిసారి ఖచ్చితంగా అనుకుంటారే మనకు రాంది ఏది ఉంటుంది అని అనిపిస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత గులాబ్ జామున్కి మాత్రం నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అస్సలు మంచిగా రావు. సో ఇంకేమైనా టిప్స్ పాటించాలన్నా ఏంటి అనేది తెలియదు. ఆల్మోస్ట్ ఒక 2-3 వీడియోలు కూడా చూసిన, బట్ ఎంత ట్రై చేసినా కూడా నా గులాబ్ జాముల పరిస్థితి ఇంతే అన్నమాట. సో ఏదో ఒకటి టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. ఫైనల్గా మొత్తానికైతే గులాబ్ జామున్స్ అయితే చేసేసిన, బట్ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. పర్ఫెక్ట్గా రాకపోతే నాకే సాటిస్ఫైయింగ్ అనిపించదు. ఆల్మోస్ట్ 1-2 గులాబ్ జాములు తిన్నా అంతే. ఇక మా ఇంట్లో అయితే మంచిగా తినేసిరనమాట. వంటల్లో రాని ఏమైనా మంచిగా చేస్తా, కానీ గులాబ్ జామున్ మాత్రం అస్సలు రాదు. ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో అవ్వండి అండ్ వెళ్తే ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఎవ్రీవన్.